కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసరికి గంగ అయితే ఏంటా ఫ్రూట్స్ అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తుంది. ఇక వీడియోలో ధనలక్ష్మి, ప్రసాదరావు, పుష్ప వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ ముగ్గురిని చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి గంగ ఆన్ చేసి చూడగానే ధనలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఆ చెంగయ్య ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినా సరే ఆ చెంగయ్య ముఖంలో ఆ పొగరు మాత్రం అలానే ఉంది. అతను పొగరు దించాలి, ఆ పొగరు దించలేదు. చెంగయ్య అలా దర్జాగానే ఉన్నాడు. నాకు ఆ టెన్షన్తోనే ఇలా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలయ్యానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రసాదరావు అయితే, ఎందుకమ్మా నువ్వు అంత బాధపడతావు? ఆ చెంగయ్య ఇల్లు కూల్చాలనే కదా నువ్వు పుష్పని ఆ ఇంటి కోడలుగా పంపించింది. అందుకే పుష్ప ఆల్రెడీ చేయవలసిన పనులన్నీ చేసింది. ఎక్కడ అగ్గి పెట్టాలో అక్కడ అగ్గి పెట్టింది, ఎక్కడ చిచ్చు రేపాలో అక్కడ చిచ్చు రేపింది. పుష్ప చేయవలసిన పని పుష్ప చేస్తుంది కదా అని చెప్పి ప్రసాదరావు ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు. అదంతా విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న పుష్ప కూడా, ఏంటి అత్త నువ్వేం బాధపడకత్త, నేను నీకోసమే కదా ఆ ఇంటి కోడలుగా వెళ్ళాను. అలాగే అత్తయ్యను కూడా నా చేతులతోనే దగ్గరుండి చంపాలని చూశాను, కానీ చంపలేక ఆగిపోయాను. దాన్ని కూడా గంగని ఇరికించాను కదా. ఆల్రెడీ 2 ఫ్యామిలీని పంపించేశాం కదా. గంగాధర్ని పూర్తిగా విడగొట్టేశాము. అలాగే శ్రీలక్ష్మి అక్క వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇక చెంగయ్యే ఆఖరికి మిగిలేటట్టుగా చేస్తాను, ఆ చెంగయ్య అడుక్కుని తినేటట్టుగా చేస్తాను అత్త, నువ్వేం కంగారు పడకత్త అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే ధనలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఆ చెంగయ్య చెప్పకూడదు తినాలి, చెప్పకూడదు తినేలా చెయ్యాలి, ఆ చెంగయ్య అలా దర్జాగా ఉండడం నేను అస్సలు చూడలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అలాగే వాళ్ళ నాన్న ప్రసాదరావు అయితే, నువ్వేం కంగారు పడకమ్మా మేము చూసుకుంటామని చెప్పి ఆ వీడియో మొత్తం రికార్డు అయ్యి ఉంటుంది. ఇక ఇదంతా విని గంగ అయితే, ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ప్రసాదరావు బాబాయ్కి ధనలక్ష్మి గారు చెల్లె, అసలు ఇదంతా మామయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న గంగ అయితే కంగారు పడుతూ, ఎలాగైనా సరే ఈ విషయం మామయ్య గారికి తెలిసేలా చెయ్యాలి, పుష్ప నాటకాలు ఆపాలని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.